హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్ యొక్క ప్రిపరేషన్లో భాగంగా టైమ్ అండ్ డిస్టెన్స్ యొక్క టాపిక్ అని డిస్కస్ చేసుకుందాం. అదేవిధంగా ఈ యొక్క వీడియో చివరిలో మీకు 40 ప్రీవియస్ ఇయర్ ప్రాబ్లమ్స్ అని ఇవ్వడం జరుగుతుంది. ప్రాక్టీస్కి ఈ యొక్క 40 ప్రీవియస్ క్వశ్చన్స్లలో మోస్ట్లీ మనకు ఏపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి మోడల్స్ అనేవి అందులో ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు మన యొక్క మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో టైమ్ అండ్ డిస్టెన్స్. సో టైమ్ అండ్ డిస్టెన్స్ అంటే మనకి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వర్డ్స్ 3 ఉండడం జరుగుతుంది. ఫస్ట్ వచ్చేసి టైం, సెకండ్ వచ్చేసి డిస్టెన్స్, నెక్స్ట్ వచ్చేసి స్పీడ్. టైం, డిస్టెన్స్, స్పీడ్ ఈ యొక్క 3 వర్డ్స్ పైనే టోటల్ టాపిక్ అంతా ఇంక్లూడెడ్ అయి ఉంటుంది. అయితే దీంట్లో మనకి ఎగ్జామ్లో ఏ టాపిక్స్ పైన వస్తుంటుందంటే నెంబర్ 1 ట్రైన్స్ గురించి ఎక్కువ క్వశ్చన్స్ వస్తుంటాయి. అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ గురించి అంటే బస్సెస్, అదేవిధంగా పర్సన్స్ వాకింగ్, పర్సన్స్ రన్నింగ్, ఈ యొక్క ప్రవాహాలు అంటే బోట్స్, అదేవిధంగా రివర్స్, స్ట్రీమ్స్ ఈ యొక్క టాపిక్స్ కూడా దీంట్లో ఇన్బిల్ట్గా అయి ఉండడం జరుగుతుంది. కాబట్టి మనకి ఎక్కువ ట్రైన్స్ గురించి, అదేవిధంగా ఈ యొక్క ప్రవాహాలకు సంబంధించి బోట్స్ అండ్ స్ట్రీమ్స్ సంబంధించి ఎక్కువ క్వశ్చన్స్ అనేవి ఈ యొక్క టాపిక్లో రావడం జరుగుతుంది. కాబట్టి మనం ఎక్కువగా వీటిపైన కాన్సన్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ టైమ్ అండ్ డిస్టెన్స్ కనుక తీసుకుంటే స్పీడ్ని మనం ఎన్ని రకాల క్యాలిక్యులేషన్ చేస్తున్నాం ఫ్రెండ్స్? మేజర్గా మన యొక్క బైక్స్, కార్స్ ఇవన్నీ కూడా కేఎంపిహెచ్లో తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని స్పెసిఫైడ్ అయినటువంటి వాటికి మాత్రం ఎంపీఎస్లో తీసుకోవడం జరుగుతుంది, మీటర్ పర్ సెకండ్, అదేవిధంగా కిలోమీటర్ పర్ అవర్. సో ఒక గంటలో ఎన్ని కిలోమీటర్లు ప్రయాణించారు అనేటటువంటి దూరాన్ని కనుగొనడానికి మనం కేఎంపిహెచ్గా, అదేవిధంగా ఒక సెకండ్లలో ఎన్ని మీటర్లు ప్రయాణించారు అనేటటువంటి దాన్ని మీటర్ పర్ సెకండ్లో మనం తీసుకోవడం జరుగుతుంది. అయితే దీని నుంచి దీనికి కన్వర్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో కేఎంపిహెచ్ నుంచి ఎంపీఎస్కి, ఎంపీహెచ్ నుంచి కేఎంపిహెచ్కి. అదేవిధంగా మనకి ఇక్కడ స్పీడ్, డిస్టెన్స్, అదేవిధంగా టైం ఈ యొక్క 3 కూడా మనల్ని అడుగుతుంటారు. సో డిస్టెన్స్ అంటే టైం ఇంటూ స్పీడ్. ఈ యొక్క ఫార్ములాస్ అనేవి మనకు నోట్ డౌన్ కావాల్సి ఉంటుంది. డిస్టెన్స్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం. అంటే సింపుల్గా 40 కిలోమీటర్ల దూరాన్ని మనం ట్రావెల్ చేయాలంటే 8 గంటల టైం ఇచ్చింది అనుకోని మనం ఎంత స్పీడ్ మెయింటైన్ చేస్తాం? 5. సో 40 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించాలంటే 8 గంటల్లో ఎంత స్పీడ్ మెయింటైన్ చేస్తే సరిపోతుంది? 5 kmph. 8 40 కాబట్టి 40 కిలోమీటర్లు మనకు ఈజీగా మేనేజ్ అయిపోతుంది. ఒకవేళ మనకు 5 గంటల్లో ఇస్తే 8 kmph, ఒకవేళ ఒకే గంట ఇస్తే 40 kmph. అంటే ఒకటి ఇంకో దాన్ని డిపెండ్ చేస్తుంది. కాబట్టి ఈ 3 కూడా ఒకదానితో ఒకటి ఇంటర్లింకింగ్ అయి ఉండడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ టైం. సో టైం కనుక కనుక్కోవాలంటే అంటే కొంతమంది ఏం చేస్తారు, నాకు వితిన్ 1 అవర్లో నువ్వు పలానా ప్లేస్కి వెళ్ళాలి, ఆ యొక్క ఏ టు బి ప్లేస్ మధ్య డిస్టెన్స్ వచ్చేసి 60 కిలోమీటర్స్ ఉందనుకోండి. సో అప్పుడు ఆ యొక్క స్పీడ్ ఎంత ఉండాలి ఫ్రెండ్స్? 60 kmph ఉండాలి. ఆ విధంగా అనమాట. అంటే ఒకటి ఇంకొక దాన్ని డిపెండ్ చేస్తూనే మనకి ఇక్కడ డేటా అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్పీడ్. సో స్పీడ్ వచ్చేసి డిస్టెన్స్ బై టైం, d/t. s ఈక్వల్స్ టు d/t, t ఈక్వల్స్ టు d/s, d ఈక్వల్స్ టు t ఇంటూ s. సో చాలామంది ఏం చేస్తారంటే స్పీడ్ దగ్గర టైంని, డిస్టెన్స్ దగ్గర టైంని, టైం దగ్గర స్పీడ్ని ఇక్కడ చేంజ్ చేస్తూ ఉంటారు. దానివల్ల ఇక్కడ టోటల్ ఫార్ములా మొత్తం కూడా కన్ఫ్యూజ్ అయిపోవడం జరుగుతుంది. సో మీరు సింపుల్గా మీకు కేఎంపిహెచ్ అని గుర్తుపెట్టుకోండి. కిలోమీటర్ అంటే ఏంటిది? డిస్టెన్స్. హవర్ అంటే ఏంటిది? టైం. కేఎంపిహెచ్ అంటే ఏంటిది? స్పీడ్. ఇదొక్కటి మీరు గుర్తుపెట్టుకోండి, ఈజీగా మీకు నోట్ డౌన్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ మనకు కన్వర్షన్. సో కేఎంపిహెచ్ నుంచి ఎంపీఎస్ కన్వర్ట్ చేయాలంటే, సో కేఎంపిహెచ్ కంటే ఎంపీఎస్ అనేది చిన్నది కాబట్టి మనకి ఇక్కడ న్యూమరేటర్, డినామినేటర్లో ఇక్కడ మనకు చిన్నదాన్ని కన్వర్ట్ చేస్తున్నాం కాబట్టి న్యూమరేటర్లో చిన్నది ఉంటుంది. అదేవిధంగా చిన్నదాని నుంచి పెద్దదానిలోకి అంటే మీటర్ పర్ సెకండ్ నుంచి కిలోమీటర్ పర్ అవర్లోకి పెద్దదానిలో కన్వర్ట్ చేస్తున్నాం కాబట్టి న్యూమరేటర్లో పెద్దది ఉంటుంది, డినామినేటర్లో చిన్నది ఉంటుంది. సో చిన్నదాని నుంచి పెద్ద చేస్తే న్యూమరేటర్లో పెద్దది ఉంటుంది, పెద్దదాని నుంచి చిన్నదానికి వచ్చేస్తే న్యూమరేటర్లో చిన్నది ఉంటుంది. సో ఇట్లా, ఎందుకంటే ఇది కూడా చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది. కొంతమంది కేఎంపిహెచ్ నుంచి ఎంపీఎస్కి 18/5 అని వేస్తారు. ఆ విధంగా ఏంటిదంటే మనకు మొత్తం ప్రొసీజర్ అంతా తెలిసినప్పటికీ యాజ్ పర్ ద డేటా ప్రకారం మనం ఫాలో అయినప్పటికీ ఎర్రర్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం 18/5 అనేది ఎట్లా వస్తుందంటే మీటర్ పర్ సెకండ్ని 1 మీటర్ బై 1 సెకండ్ తీసుకున్నాం కదా. అదేవిధంగా 1 మీటర్ని కిలోమీటర్లో కన్వర్షన్ చేస్తే 1000 మీటర్లు అయితే 1 కిలోమీటర్, అంటే కిలో అంటే 1000 కాబట్టి 1/1000. అదేవిధంగా ఒక అవర్స్లో కన్వర్ట్ చేస్తే ఒక గంటకి ఎన్ని సెకండ్లు ఉంటాయి ఫ్రెండ్స్? ఒక గంటకి 60 నిమిషాలు. అదేవిధంగా ఒక నిమిషానికి 60 సెకండ్లు కాబట్టి 60 × 60 3600. 3600. సో భిన్నం బై భిన్నం కాబట్టి రివర్స్ అవుతుంది. 3600/1000. ఈ 2 సున్నాలకు 2 సున్నాలు క్యాన్సిల్, 2 5ల 2 18ల 18/5. ఈ విధంగా మనకు కేఎంపిహెచ్లో కన్వర్ట్ అవుతుంది. సేమ్ ఇదే ప్రాసెస్లో కనుక మనం రివర్స్ చేసుకుంటూ వెళ్ళిపోతే మనకు 5/18 అనేది రావడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఒక వ్యక్తి సమాన దూరాలను, సో ఇక్కడి నుంచి ఇక్కడికి 2 కూడా ఈక్వల్ డిస్టెన్సెస్ ఉన్నాయి. సో వేరు స్పీడ్స్తో కనుక ట్రావెల్ చేస్తే మొత్తం ట్రావెల్ టైంలో అతని యొక్క సరాసరి వేగం ఎంత ఉంటుందంటే 2xy/x + y. సో అతని యొక్క సరాసరి వేగం అంటే ఇది x స్పీడ్తో, ఇది y స్పీడ్తో వెళ్ళినట్లయితే
ఈ రెండు ఏ అనేటటువంటి డిస్టెన్సెస్ కనుక మెయింటైన్ చేస్తే ఓవరాల్గా అతని యొక్క సరాసరి వేగం వచ్చేసి 2xy/x+y. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా దీని యొక్క కంటిన్యూషన్లో భాగంగా మరొక ఫార్ములా, ఒక వ్యక్తి కొంత దూరాన్ని 1 కిలోమీటర్స్ తోటి అంతే దూరాన్ని అంటే సేమ్ అదే దూరాన్ని x2 కిలోమీటర్స్ తోటి అదేవిధంగా అంతే దూరాన్ని మళ్ళీ సేమ్ డిస్టెన్స్ని x3 ఈ విధంగా చేసుకుంటూ వెళ్ళిపోతే మళ్ళీ ఇదే ఫార్ములాలో xyz/x+y+z అనేది రావడం జరుగుతుంది. ఎందుకంటే ఇదంతా కన్వర్షన్ చేస్తారు, సేమ్ అదే దానిలోకి రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ d1 d2 d3 d4 అనేటటువంటి n నెంబర్ ఆఫ్ డిస్టెన్సెస్కి n నెంబర్ ఆఫ్ టైం పీరియడ్ ట్రావెల్ కనుక చేస్తే ఓవరాల్గా వచ్చినటువంటి సరాసరి వేగం డిస్టెన్సెస్ బై టైం. మనకు కావాల్సింది ఏంటిది? సరాసరి వేగం. వేగం అంటే ఏంటిది? స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం. సో డిస్టెన్సెస్ అన్నీ యాడ్ చేసాం, అదేవిధంగా టైం అంతా కూడా యాడ్ చేయడం జరుగుతుంది, ఓవరాల్గా వచ్చినటువంటి సరాసరి. అండ్ నెక్స్ట్ ఈ యొక్క బస్ స్టాప్. సో ట్రావెలింగ్ దాంట్లో బస్ స్టాప్ సంబంధించి ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది కేటగిరీ 1 నుంచి కేటగిరీ 3 దాకా. సో దీంట్లో మనకు ఈ రకమైనటువంటి క్వశ్చన్స్ ఎక్కువ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అంటే ఏ ప్లేస్ బి ప్లేస్ నుంచి ఒకేసారి 2 బస్సులు బయలుదేరితే ఎగ్జాక్ట్లీ ఈ 2 కలుసుకునే టైంకి ఎంత టైం పడుతుంది? ఇది ఇక్కడ నుంచి గంటకు 60 కిలోమీటర్ల వేగంతో, బి స్టేషన్ నుంచి గంటకు 80 కిలోమీటర్ల వేగంతో బస్సు వస్తే అది ఏ పాయింట్లో కలుస్తుంది, లేదా ఏ టైంకి కలుస్తుంది, లేదా ఆ కలిసే ప్రదేశానికి ఏ నుంచి ఎంత దూరం, లేదా బి నుంచి ఎంత దూరం అనేటటువంటి క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా అడుగుతుంటారు. వాటిపైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. ఒక బస్సు యొక్క బస్ స్టాప్లను కూడా లెక్కకు తీసుకుంటే దాని యొక్క యావరేజ్ స్పీడ్ వచ్చేసి x/kmph. అదేవిధంగా బస్ స్టాప్లను తీసుకోకుండా దాని యొక్క యావరేజ్ స్పీడ్ కనుక తీసుకుంటే y/kmph అయినట్లయితే బస్సు గంటకు ఎన్ని నిమిషాలు ఆగుతుంది. ఇట్లాంటప్పుడు మనకి ఇక్కడ ఓవరాల్ స్పీడ్, అదేవిధంగా ఈ యొక్క స్టాప్లో కూడా తీసుకుంటే ఆటోమేటిక్గా స్పీడ్ అని తగ్గిపోతుంది. కాబట్టి దాని యొక్క డిఫరెన్స్ అని మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తాం. అండ్ అదేవిధంగా ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ యొక్క ఫార్ములా కూడా ఒక వ్యక్తి d దూరాన్ని s1 kmph స్పీడ్తో వెళ్ళి s2 kmph స్పీడ్ తోటి రివర్స్ వచ్చినప్పుడు మొత్తం టైం మనకు 4 గంటలైంది. అంటే ఇది ఎక్కడ వచ్చిందంటే, మీరు స్ట్రీమ్స్ చూసింటారు కదా, ఒక వ్యక్తి ఇట్లా ప్రవాహం వెళ్తున్నప్పుడు ప్రవాహం వేగానికి ఎదురు వెళ్ళినప్పుడు 4 kmph తోటి, ప్రవాహానికి సమాంతరంగా వచ్చినప్పుడు 6 kmph తోటి వచ్చినప్పుడు మొత్తం అతను 1 గంటలో ఆ యొక్క మొత్తం ప్రయాణాన్ని పూర్తి చేస్తే టోటల్ డిస్టెన్స్ ఎంత, లేదా నీటి ప్రవాహం యొక్క సరాసరి వేగం ఎంత, ఇలాంటి క్వశ్చన్స్ వస్తుంటాయి కదా, వాటికి సంబంధించినటువంటి ఫార్ములా ఇది. అండ్ అదేవిధంగా మనకి ఈ రకమైనటువంటి క్వశ్చన్స్ అనేవి రీసెంట్గా అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఎక్కువగా కొంచెం ఆలస్యంగా కానీ ముందుగా కానీ చేరుకున్నప్పుడు అలాంటి టైంలో మనకి ఒక డిఫరెన్సెస్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ యొక్క ఫైల్ వచ్చేసి వీడియో కింద ఉంటుంది, మీరు అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా ఒక టోటల్ డేటాని గ్యాదర్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనం కొన్ని క్వశ్చన్స్ని సాల్వ్ చేద్దాం. ఇక్కడ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే క్వశ్చన్స్ అన్ని కూడా చాలా హార్డ్ క్వశ్చన్సే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా ఈజీ క్వశ్చన్స్, అదేవిధంగా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అన్నిటి యొక్క డేటా కూడా మీకు ప్రాక్టీస్కి ఇవ్వడం జరుగుతుంది. సో ఇది చూడండి ఫ్రెండ్స్, ఒక వ్యక్తి తాను ప్రయాణించాల్సిన మొత్తం దూరంలో 1/2 వంతు భాగాన్ని గంటకు 40 కిలోమీటర్లతోటి, అంటే గంటకు 40 కిలోమీటర్ల వేగంతో, అదేవిధంగా 1/3 వంతు భాగాన్ని గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తే మిగిలినటువంటి భాగాన్ని గంటకు 30 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించిన అతని మొత్తం ప్రయాణంలో సరాసరి వేగం ఎంత? సో ఇది మొత్తం కూడా ఈక్వల్ డిస్టెన్స్లో వెళ్ళలేదు, అతను ఈక్వల్ డిస్టెన్స్లో వెళ్ళలేదు. డిఫరెంట్ డిస్టెన్సెస్కి డిఫరెంట్ స్పీడ్స్ ఇవ్వడం జరిగింది, టైం ఇవ్వలేదు. సో వాటి యొక్క డేటాని ఇప్పుడు మనం చెక్ చేద్దాం. సో దీన్ని సాల్వ్ చేయాలంటే ఫస్ట్ మన యొక్క ఫార్ములా ఏంటి ఫ్రెండ్స్? S=d/t. సో S=d/t. మనకు అడిగింది కూడా ఎస్, ఎందుకంటే సరాసరి వేగం అంటే స్పీడ్ కాబట్టి S=d/t. సో ఫస్ట్ డిస్టెన్సెస్ తెలవాలి. సో మొత్తం డిస్టెన్స్ ఎంతో తెలవాలి. టోటల్ డిస్టెన్స్ మనం కనుక్కోవాలంటే ఫస్ట్ ఇక్కడ ఏమి ఇవ్వడం జరిగింది? 1/2 పార్ట్ ఇచ్చిండు. ఇంకోటి ఎంత ఉంది? 1/3 ఇచ్చిండు. ఓకే, 1/3 ఇచ్చిండు. అండ్ మిగిలింది అన్నాడు. అంటే మొత్తంలోంచి 1/2 1/3 తీస్తే మనకు మిగిలింది దగ్గర తెలిసేది. దీని యొక్క కాసా కట్టండి, 2 3 6 6 3 2 1/6. ఎందుకంటే 6లోంచి 3 పోతే 3, 3లోంచి 2 పోతే 1/6. అంటే మిగిలినటువంటి డిస్టెన్స్, అంటే ఒకటేమో మొత్తం డిస్టెన్స్లో సగభాగం వెళ్ళింది, ఇంకోటేమో 33% వెళ్తే మిగిలింది ఎంత ఉంది? మనకు కేవలం ఈ యొక్క 1/6% మాత్రం ఉంది. ఈ యొక్క 1/6% అనేది ఎంత స్పీడ్ ఫ్రెండ్స్? 30 kmph. సో మనకి ఈ యొక్క ఫార్ములా ఉంది కదా ఫ్రెండ్స్, సరాసరి వేగం ఈ యొక్క d1 d2 d3 dn, t1 t2 t3 tn, ఈ విధంగా దీంట్లో మనం యాస్టీస్గా ఫిల్ చేయాల్సి ఉంటుంది. కాకపోతే మనకి ఇక్కడ d1 d2లు 1/2 1/3లు ఆ విధంగా ఇవ్వడం జరిగింది కదా. సో ఫస్ట్ 1/2 దాని యొక్క స్పీడ్, ఎందుకంటే మళ్ళీ పైన చేసిన ఇదే వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఎంత మెయింటైన్ చేయడం జరిగింది? 60. 1/, ఇక్కడ ఎంత వచ్చింది ఫ్రెండ్స్? 6 ఇంటూ ఇక్కడ ఎంత స్పీడ్ మెయింటైన్ చేయడం జరిగింది? 30. సో ఈ విధంగా దీని మొత్తాన్ని కూడా క్యాలిక్యులేషన్ చేస్తే 1/42 80
1 60 మూల 180 60 మూల 180. సో వీటన్నిటిని కూడా మనం కాసాకు తీసుకున్నట్లయితే మనకి ఏం కాసాకు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్, 8 తొంబులు 72. ఓకే, ఎందుకంటే 8 తొంబుల 9 అంటే దీంతో పోతుంది కాబట్టి. ఓకే, సో 9లో ఇది పోతుంది ఫ్రెండ్స్. ఇది 18 4 72 4. సో దీన్నంతా కూడితే ఏమంత వస్తుంది ఫ్రెండ్స్, మనకి ఇది 4 4 8 8 9 17 17/720. సో దీన్ని భిన్నం కాబట్టి ఇది రివర్స్ చేసినట్లయితే మనకి ఎంత వస్తుంది, 720/17. సో దీన్ని క్యాలిక్యులేషన్ చేస్తే 17 4 కొంత మిగులుతుంది, 17 2 34 పాయింట్ ఈ యొక్క సంథింగ్ వస్తుంది. సో మనకు 42 ఆ యొక్క రేంజ్లో వస్తుంది. ఆప్షన్ చూస్తే 52 42 50 45. సో ఇది కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, ఈ యొక్క సెకండ్ క్వశ్చన్ అనేది, ఎందుకంటే ఇవే కొంచెం హార్డ్గా ఉండడం జరిగింది అండ్ వీటన్నిటి ఒక సొల్యూషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో మీకు సొల్యూషన్స్ ఉంటాయి కాబట్టి మీరు అక్కడి నుంచి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఒక ట్రైన్ 80 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత ఒక ప్రమాదం జరిగిందంట. ఓకే, ఒక ట్రైన్ అనేది ఏ పాయింట్ నుంచి బి పాయింట్కి, అంటే ఏ పాయింట్ నుంచి బి పాయింట్కి వెళ్ళాలి, మధ్యలో మనకు ఒక 80 కిలోమీటర్లు అయిన తర్వాత యాక్సిడెంట్ అయింది. అయితే ముందు ప్రయాణించిన వేగంలో 3/4 వంతు, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 100% స్పీడ్ తోటి పోతే ఇక్కడ మనకి కేవలం 75 స్పీడ్ తోటే పోయిందండి. ఇక్కడ నుంచి ఇక్కడికి స్పీడ్ ఎంత 3/4 స్పీడ్ తోటి వెళ్ళడం జరిగింది. గమ్యస్థానానికి 35 నిమిషాలు ఆలస్యంగా చేరుకుంది. అంటే 1/4 యొక్క లాస్ ఎంత ఫ్రెండ్స్, 35 minutes. అంతే కదా, మొత్తం మీద 3/4 మిగిలింది ఎంత మనకి ఇక్కడ స్లో అయింది ఎంత, 1/4 స్పీడ్ స్లో అయింది. 1/4 స్పీడ్ యొక్క డేటా ఎంత, 35 minutes. అండ్ అదేవిధంగా 24 కిలోమీటర్ల తర్వాత ట్రైన్ ప్రమాదం జరిగి ఉంటే, అంటే 80కి ఇంకో 24 కిలోమీటర్లు, 24 కిలోమీటర్ల తర్వాత జరిగి ఉంటే, ఎందుకంటే ఇక్కడ నుంచి ఇంకో 24 అన్నాడు కాబట్టి రైలు గమ్యస్థానానికి 25 నిమిషాలు ఆలస్యంగా వచ్చేది. సో ఇక్కడ 35 కాస్త 25 అయ్యేది, కానీ ఇక్కడ స్పీడ్ వచ్చేసి 3/4, ఎందుకంటే మళ్ళీ మెన్షన్ చేయలేదు కాబట్టి. ఇప్పుడు రైలు యొక్క వేగం కనుక్కోమన్నాడు. సో ఓవరాల్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా అయితే మనకు వచ్చినటువంటి ఫిగర్ ఓరియంటెడ్ డేటా ఇది. సో దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలి, సో మనకు ఉన్నటువంటి ఫార్ములా ఇక్కడ ఇచ్చింది, మనకు వేగం కనుక్కోమన్నాడు, S = D/T. సో టోటల్ వచ్చేసి మనకు ఫస్ట్ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ దాకా 80 రావడం జరిగింది, మనకి ఒక 80 కిలోమీటర్స్. అదేవిధంగా దాని యొక్క స్పీడ్ ఎంత ఫ్రెండ్స్, సో స్పీడ్ మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుందాం. అండ్ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ దాకా ఎంత డిస్టెన్స్ ఉంది ఫ్రెండ్స్, ఈ యొక్క డేటా మనకు కావాలి కాబట్టి దాన్ని D అనుకుందాం. అండ్ దాంతోపాటు దాని యొక్క స్పీడ్ ఎంత ఇవ్వడం జరిగింది, 3/4 వేగం, అంటే 3/4 × x, ఎందుకంటే మనకి ఇక్కడ x తోటి మనం కంపారిజన్ చేస్తున్నాం కాబట్టి. ఓకే, మనకి ఇక్కడ ఇదేంటిది డిస్టెన్స్, ఇదేంటిది స్పీడ్. సో D/S అంటే ఏంటిది, మనకు t రావాలి. సో మనకు t కావాలి అంటే, సో t ఏమన్నా ఇచ్చిండా, సో t ఏమన్నా ఇచ్చిండా ఫ్రెండ్స్, మనకి ఇక్కడ 35 minutes లేట్ అవ్వడం జరిగింది. సో 35 minutes లేట్ అంటే, సో యాక్చువల్ టైం వచ్చేసి t, మనకి ఎక్స్ట్రా వచ్చింది 35 minutes లేట్ అయింది. బట్ మనకు ఓవరాల్గా కనుక టైం తీసుకుంటే 60. సో ఓవరాల్గా టైం తీసుకుంటే ఇది. సో ఇదంతా కూడా ఒక లైన్. సో ఇక్కడతో మనకు డేటా అయిపోయింది, ఇక్కడ దాకా ఇచ్చినటువంటి పాయింట్ అయిపోయింది. అండ్ ఇక్కడ చూడండి, ఒకవేళ ప్రమాదం కనుక ఇంకో 24 కిలోమీటర్ల తర్వాత అయ్యి ఉంటాయి, అంటే 80 + 24 మొత్తం ఎంత, 104 బై ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఎంత అవుతుంది ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి ఇక్కడికి స్పీడ్ ఎంత, x, ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడికి సేమ్ స్పీడ్తో వెళ్తుంది కాబట్టి, ప్లస్ అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత అవుతుంది ఫ్రెండ్స్ డిస్టెన్స్, ఇక్కడ నుంచే కదా, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ దగ్గర టోటల్ కాదు, అంటే D-24, ఎందుకంటే ఈ చిన్న పాయింట్ మాత్రం కావాలి, D-24 కిలోమీటర్స్. సో D-24 కిలోమీటర్స్ బై ఇక్కడ మనకి స్పీడ్ ఎంత అవుతుంది, సేమ్ అదే స్పీడ్ అవుతుంది, అంటే 3/4 x దట్ ఈక్వల్స్ టు, అండ్ టైం ఇవ్వడం జరుగుతుంది 25 minutes లేట్ అవుతుంది, అంటే t + 25 ఓవరాల్ టైం ఎంత 60 minutes. సో ఈ విధంగా మనకు 2 ఫార్ములాస్ రావడం జరిగింది. దీనిలోంచి దీన్ని తీసేసినట్లయితే అంటే మనకు డేటా వస్తుంది, 80లోంచి 104 పోతే 24. సో x/x, అదే D - T, Dకి - Tకి క్యాన్సల్, 24. అండ్ 35లోంచి 25 పోతే 10 వస్తుంది. అండ్ క్యాపిటల్కి స్మాల్ d క్యాన్సల్ బై 60, 3/4 x. సో ఇక్కడ భిన్నం కింద ఉంది కదా, ఈ భిన్నాన్ని మనం పైకి పంపిస్తే 4/3, 3 1 3 8 8 4 32, 32/x ప్లస్ 24/x దట్ ఈక్వల్స్ టు 10/60. సో 10/60 దీని క్యాలిక్యులేషన్ కనుక మనం మొత్తం చేస్తే మనకి ఎంత వస్తుంది ఫ్రెండ్స్, x = 48 kmph అనేది రావడం జరుగుతుంది.
సో హెచ్ ఈక్వల్స్ టు సో స్పీడ్ వచ్చేసి 48 kmph. ఎస్, ఎందుకంటే మనం ఇక్కడ తీసుకుంది స్పీడ్ అనేది ఎక్స్ కాబట్టి దాని బేస్ పైన దీని అంతా షార్ట్ కట్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. ఇవన్నీ కూడా చాలా హార్డ్ క్వశ్చన్స్, ఇంత లెంత్గా రావు, కాకపోతే వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని ఎక్స్ప్లెనేషన్ అయితే చేయడం జరుగుతుంది. మనకి ఎగ్జామ్లో ఇలాంటి చిన్న చిన్న క్వశ్చన్స్ వస్తుంటాయి. ఒక ప్లాట్ఫామ్పై నిలకడగా ఉన్నటువంటి 170 మీటర్స్ పొడవు కలిగినటువంటి ఒక రైలుని గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినటువంటి 110 మీటర్ల పొడవు గల రైలు ఎంత సమయంలో దాటుతుంది? సో ప్లాట్ఫామ్పై నిలకడగా ఉన్నటువంటి 170 మీటర్ల పొడవు గల రైలు అంటే ఆ యొక్క టోటల్ లెంత్ ఎంత ఫ్రెండ్స్? మనకు స్టేబుల్ అంటే ప్లాట్ఫామ్ అనుకోండి, 170 మీటర్ల పొడవు ఉన్నటువంటి ప్లాట్ఫామ్ని రైలు 60 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. అది సో 60 kmph స్పీడ్తో వెళ్తుంది. 110 మీటర్ల పొడవు గల రైలు అంటే 110 ప్లస్ 170 ఎంత అవుతుంది మొత్తం స్పీడ్? అది ఎంత డిస్టెన్స్ కవర్ చేయాలి? 280 మీటర్లది కవర్ చేయాల్సి ఉంటుంది. సో దాని యొక్క టోటల్ డిస్టెన్స్లో 280 మీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ స్పీడ్ ఎంత? 60 kmph. మనకి ఇక్కడ ఇచ్చిందంతా మీటర్స్. సో kmpHకి మీటర్స్కి మనం క్యాలిక్యులేషన్ చేయలేం కాబట్టి kmpHని ఏం చేస్తాం? మీటర్లో కన్వర్ట్ చేస్తాం. సో మీటర్లో కన్వర్ట్ చేసి 60 ఇంటూ మీటర్ అంటే ఏంటి? చిన్నది కాబట్టి 5/18. 6 పదుల 6 మూల 15ల 50/3. సో 50/3 ఉంది కదా. సో 50/3 అనేది దీని కిందికి వస్తుంది, ఎందుకంటే మనం చేసేది రివర్స్ కాబట్టి. సో ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది? 3/50 అవ్వడం జరుగుతుంది. సో దీన్ని క్యాలిక్యులేషన్ చేస్తే మనకు కరెక్ట్ ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. 5 ఒకట్ల 5 4 20, 5 5 25, 5 మూల 15, 15 పైకి మనకు చేంజ్ వస్తుంది. 15 16 17 18 పాయింట్. ఇక్కడ 3 ఉంది అంటే 5.6. సో 5.6 అంటే 5.6 ఇంటూ 3, 6 మూల 18, 3 5 15 1 16. సో 16.8. సో 16.8 సెకండ్లలో ఈ యొక్క ట్రైన్ అనేది ఆ యొక్క నిలకడగా ఉన్నటువంటి 170 మీటర్లు కలిగినటువంటి ట్రైన్ని క్రాస్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా చాలా చిన్న లెక్కలు ఫ్రెండ్స్, విత్ ఇన్ సెకండ్స్లో ఆన్సర్ చేయొచ్చు. సో ఇది చూడండి, 600 మీటర్లు గల ప్లాట్ఫామ్ని 30 సెకండ్లలో 30 మీటర్ పర్ సెకండ్ వేగంతో వెళ్ళేటటువంటి ట్రైన్ అనేది క్రాస్ చేసింది. సో మనకి ఇక్కడ ఇచ్చింది మీటర్లో, ఇది సెకండ్లలో, ఇది మీటర్ పర్ సెకండ్లో కాబట్టి విత్ ఇన్ సెకండ్స్లో దీనికి ఆన్సర్ చేసేయచ్చు. సో 30 మీటర్ పర్ సెకండ్ అంటే ఒక సెకండ్కి 30 మీటర్లు ప్రయాణిస్తుంది ఆ ట్రైన్. 30 సెకండ్లు ఎంత ప్రయాణిస్తుంది? 900 మీటర్లు ప్రయాణిస్తుంది. ఆల్రెడీ ప్లాట్ఫామ్ లెంత్ ఎంత? 600 మీటర్లు. ట్రైన్ క్రాస్ అయింది అంటుండు. సో మనం టోటల్ ప్లాట్ఫామ్ లెంత్ అదేవిధంగా ట్రైన్ లెంత్ కూడా కలుపుకుంటేనే ట్రైన్ మొత్తం క్రాస్ అయినట్టు. అంటే ట్రైన్ తన యొక్క లెంత్ను కూడా అది క్రాస్ అవుతుంది కాబట్టి ఇది ప్లాట్ఫామ్ లెంత్, ఇది ట్రైన్ లెంత్. మొత్తం ఇక్కడి నుంచి ఇక్కడికి 900. ఈ యొక్క ప్లాట్ఫామ్ లెంతే 600. సో మిగిలింది ఎంత ఫ్రెండ్స్? ఈ యొక్క ట్రైన్ లెంత్ ఎంత? 300. అంతే, విత్ ఇన్ సెకండ్స్లో వీటికి మనం ఆన్సర్ చేసేయచ్చు. వీటికి ఎలాంటి ఫార్ములాస్ కూడా పెద్దగా అవసరం లేదు. జస్ట్ బేసికల్గా బాగా ప్రాక్టీస్ చేసిన వాళ్ళకైతే ఈజీగా ఆన్సర్ చేసేయచ్చు. అండ్ వీటన్నిటి యొక్క సొల్యూషన్స్ ఇక్కడ మీకు డైరెక్ట్ సొల్యూషన్స్ ఉంటాయి. అండ్ అదేవిధంగా పడవలకు సంబంధించి వీటి యొక్క సొల్యూషన్స్. సో మీకు ఇక్కడ 10th 11th 12 ఈ యొక్క క్వశ్చన్స్ అన్నిటి యొక్క ఆన్సర్స్ మీకు ఇక్కడ ఉన్నాయి. డైరెక్ట్ ఈ యొక్క టోటల్ డేటాని ప్రాక్టీస్ చేయండి. అదేవిధంగా ఈసారి సచివాలయం ఎగ్జామ్లో ఈ యొక్క టైమ్ అండ్ డిస్టెన్స్లో వస్తే ఈ రకమైన క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. సో ఒకసారి ఇవన్నీ కూడా చూడండి ఫ్రెండ్స్. విఆర్ఏ 2014 ఇవన్నీ కూడా ఏపీఎస్సీ కండక్ట్ చేసింది. సో ఎస్ఐ కానిస్టేబుల్ ఇవన్నీ చాలా హార్డ్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. రైల్వే అండ్ ఇవన్నీ కూడా మనకు సిడిపిఓ ఇదంతా కూడా ఏపీఎస్సీ కండక్ట్ చేసిన ఇవన్నీ కూడా ఎక్సైజ్ కానిస్టేబుల్ కానీ అసిస్టెంట్ ఇంజనీర్ కానీ ఈ రైల్వే సంబంధించి మనకు కొంచెం ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఎఫ్ఆర్ఓ ఏపీఎస్సీది ఇవన్నీ ఏపీఎస్సీ క్వశ్చన్స్. కానిస్టేబుల్ 2011 2012 2008 గ్రూప్ 2, ఎస్ఐ గ్రూప్ 2, వెల్ఫేర్. సో ఈ విధంగా మనకు దాదాపుగా 40+ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. వీటన్నిటి ఒక ఆన్సర్స్ అనేవి మీకు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. డైరెక్ట్ ఈ యొక్క ఆన్సర్స్ చూసుకుంటా మీరు ఆ యొక్క క్వశ్చన్స్ అన్నింటి కూడా ప్రాక్టీస్ చేయండి. సో మన కనుక సచివాలయం ఎగ్జామ్కి ముందే కనుక టైం దొరికినట్లయితే డైరెక్ట్ ఈ యొక్క 40 క్వశ్చన్స్ సంబంధించినటువంటి ఒక దాదాపుగా 5 to 6 అవర్స్ ఉండేటటువంటి వీడియో అనేది చేయడం జరుగుతుంది. బట్ మనకి ఇక్కడ ఉన్నటువంటి టాపిక్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్, కాబట్టి నేను మీకు ప్రాక్టీస్కి ఇస్తున్నాను. సో ఒకవేళ మనకు టైం ఉంటే మాత్రం నేను మొత్తం క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని. సో మీకు ఏదైనా క్వశ్చన్ కనుక డౌట్ ఉన్నట్లయితే డైరెక్ట్ మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేసేయండి, నేను దానికి సొల్యూషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయినా ఇవన్నీ కూడా 1 లైనర్ లేదా 2 లైనర్ బిట్స్ కాబట్టి ఇంకా మీకు ఈజీగానే అయిపోతుంది. సో ఇక్కడ ఉన్నటువంటి యొక్క ప్రాబ్లమ్స్ యొక్క సొల్యూషన్స్ అనేవి ప్రాక్టీస్ చేయండి. దాన్ని బట్టి మీకు ఈ యొక్క కింద క్వశ్చన్స్ అన్నిటిని కూడా ప్రాక్టీస్ చేసే అవకాశం ఉంటుంది.
సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మనకు డేటాతో కలుద్దాం. మన యొక్క సచివాలయం సిరీస్లో వీటన్నిటికి సంబంధించినటువంటి టోటల్ డీటెయిల్ క్లాస్ అనేది అందుబాటులో ఉండడం జరుగుతుంది. మీరు అక్కడి నుంచి ఆ యొక్క రిమైనింగ్ ఉన్నటువంటి టోటల్ డేటాని గ్యాదర్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.